Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. ఇప్పుడు వరప్రసాద్ గురించి మాట్లాడుకుంటే శంకర్ ప్రసాద్ గారు మళ్ళీ వస్తున్నారు. అవును. మరి ఆయన్ని వింటే చిరంజీవి ఎలా ఉంటారో అలా చూపిస్తున్నాము అని చెప్పి అనిల్ రావిపూడి గారు పదే పదే స్ట్రెస్ చేస్తున్నారు. సో చాలా పిచ్చి పిచ్చి ఆకలి మీద ఉన్నారు అభిమానులందరూ. దీంట్లో మనం కొత్త చిరంజీవి గారిని చూడవచ్చు. మీకే ఐ మీన్ ఆ చూపించే విధానంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? ఆ పాత్ర ఇక్కడికి వచ్చేసరికి అనిల్ రావిపూడి గారు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ లాంగ్వేజ్ అంటే చిరంజీవి గారిని కొత్తగా చూపించాలి. అంటే కొత్తగా అంటే నేను ఇప్పుడే రివీల్ చేస్తే వేరేలా ఉంటుంది. కొత్తగా చూస్తారు చిరంజీవి గారు. నిజంగా నేను చేసిన సాంగ్ కూడా అనిల్ గారు ఎంత బాగా డిజైన్ చేశారంటే, నేను నిజంగా చెప్తున్నాను, యాజ్ ఎ కొరియోగ్రాఫర్ నేను ఒక ఈచ్ అండ్ ఎవ్రీ బిట్కి ఓ 15 వర్షన్స్ చేశాను. అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఫస్ట్ టైం చేయబోతున్నాము. ఎందుకంటే దాంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి 15 వర్షన్ చేశాను. టెన్షన్తో కాదు, ఇష్టంతో. కానీ అనిల్ గారు వచ్చి ఆ 15 వర్షన్స్ని పక్కన పెట్టారు. మాస్టర్ నేను చూసే శంకర్ వరప్రసాద్ గారు ఇది కాదు అని చెప్పి మళ్ళీ మేము స్టూడియోలో మళ్ళీ ఫస్ట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కంపోజ్ చేసుకుంటూ వచ్చాం. యాజ్ పర్ ద క్యారెక్టర్ ఇలా ఉండాలి, చిరంజీవి గారిని ఇలా చూసి చాలా రోజులు అయింది, ఇలాంటి డాన్స్ వెళ్దాము, అలా అనిల్ గారు ఫస్ట్ నుంచి సాంగ్ అంతా దగ్గరుండి ఆయన కంపోజ్ చేశారు. అప్పుడు అది మేము కేరళలో షూట్ చేసాం సాంగ్. అది ఇంకా ఎట్ టు కమ్ డ్యూయట్ అండి. అది డ్యూయట్ రాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ సో సూన్ రిలీజ్ అవుద్ది. ఇంకా టైం కూడా లెస్ ఉంది కాబట్టి. సో ఆ సాంగ్ క్రెడిట్ అయితే ఐ వాంట్ టు గివ్ ఆల్ ద క్రెడిట్ టు అనిల్ సార్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ఎక్స్ప్రెషన్, డాన్స్ మూమెంట్ అన్నీ ఆయన దగ్గరుండి క్రియేట్ చేసి చేయించుకుందే. వింటేజ్ మూమెంట్స్ ఏమైనా రీక్రియేట్ అయినాయా? ఉన్నాయి. ఆయనే ఇంకా అనిల్ గారు దగ్గర నేను చెప్తాను కదా, బాడీ లాంగ్వేజ్, బ్లాక్, ఎక్స్ప్రెషన్ అన్ని ఆయన దగ్గర ఉండి డిజైన్ చేసి చేసుకో. ఇప్పుడు 2 వర్షన్లు చెప్తున్నారు మీరు. ఒకటి ఏంటంటే బోయపాటి గారు మొత్తం బాను నువ్వే చూసుకో మొత్తం నీదే అంటున్నారు. అనిల్ రావిపూడి గారేమో దగ్గర నుండి ఇలా చేద్దాం ఎలా చేద్దాం. ఒకరేమో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కలిసి ఇన్వాల్వ్ అయ్యి కలిసి ట్రావెల్ అయ్యేది. ఒకరేమో కంప్లీట్ బాధ్యత నీదే, నీ మీద వదిలేసా, నువ్వే నా ధైర్యం అని చెప్పి వదులుతున్నారు. ఈ 2 వర్షన్స్ లో ఏ వర్షన్ మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది? కంఫర్టబుల్ అంటే ఇప్పుడు బోయపాటి గారు చేయించుకుంటారు. ఆయన ఒక బ్రదర్ గా, ఇప్పుడు నేను ఒక ఫాదర్ కొడుకుని ఎలా చూస్తుంటాడో, బ్రదర్ తమ్ముడిని, వీడు కరెక్ట్ గా వెళ్తున్నాడా లేడా, ఒకవేళ ఇన్ కేస్ రాంగ్ రూట్ వెళ్తా ఉంటే ఆయన చెప్తాడు, మాస్టర్ ఇది ఇంకా వేరే వెళ్తారా అని చెప్పి. కాకపోతే బోయపాటి సార్ వెయిట్ చేస్తారు, ఇది బెస్ట్ చేస్తాడని నమ్మి ఆయన వెయిట్ చేసి గైడ్ చేస్తాడు. ఆయన వదలడు, ఆయన మొత్తం మీరు చేసేయండి ఆయన వదలడు. వెనకాల ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ బాక్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనేది పర్ఫెక్ట్గా చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే అనిల్ సార్ వచ్చేసి ఆయనకి ఆయన డైరెక్షనే అలాంటిది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కమెడియన్ దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి హీరోయిన్, ఎవరేం చేయాలనేది అన్నీ ఆయన మైండ్లో ఉంటుంది. అలా ఈయన సాంగ్ని కూడా వేరేలా డిజైన్ చేసుకొని చిరంజీవి గారిని ఎలా చూపించాలనుకున్నాడో అది మనం అంతా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేము మేము. సో ఆయనకు పిక్చరైజేషన్ ఉంది, ఆయన బాడీ లాంగ్వేజ్ చిరంజీవి గారిది ఇలా ఉండాలి, ఇలాంటి డాన్స్ స్టైల్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి ముందే ఉన్నారు. కాబట్టి అలా ఆయన ప్రతిదీ నా దగ్గర నుంచి ఆయనే. అసలు ఈ సాంగ్కి నేను చెప్తాను, ఆయన కూడా కొరియోగ్రాఫర్, అనిల్ సార్ కూడా కొరియోగ్రాఫర్. అండ్ బాలయ్య బాబు గారు అనగానే మాకు సాంగ్ లో ఎనర్జీ అనేది ఫిక్స్ అయిపోతాం, అంతే, నో డౌట్. చిరంజీవి గారు విషయానికి వచ్చేసరికి గ్రేస్ ఏంటి, ఎనర్జీ అయితే డబుల్ అయింది మీరు చెప్తున్నారు, అక్కడ 2కి డబుల్ అయింది. మరి గ్రేస్ ఏంటి అంటే మీసాల పిల్ల చూసాం. అవును, ఇప్పుడు గ్రేస్ డబుల్ అయినట్టే కదా ఇక్కడ కూడా. మీసాల పిల్ల ద్వారా అసలు ఎలా ఆడాడో చూసారు. తర్వాత ఇప్పుడు నా సాంగ్ కూడా రాబోతుంది, నేను కంపోజ్ చేసిన సాంగ్. దాంట్లో నిజంగా అసలు అనిల్ గారి థాట్కి నాకే నిజంగా షాక్ అయ్యా. అంటే చిరంజీవి గారిని కొత్తగా చూపించే ప్రాసెస్లో ఆయన ఎంత ఆలోచించారు సాంగ్ గురించి కానీ, ఆయన గురించి కానీ అని మీరు సాంగ్ చూసిన తర్వాత నిజంగా ఆ క్రెడిట్ ఏదున్నా అనిల్ సార్కే. సో ఒక సెంటిమెంట్ ఏంటంటే బీబీబీ, ఇది ఒక సక్సెస్ స్ట్రీక్ నడుస్తుంది. ఇంకో పక్క సంక్రాంతి అనే సెంటిమెంట్ కూడా ఒకటి నడుస్తుంది మీకు. సంక్రాంతి అనేది అయిపోయిందా సెంటిమెంట్? ఆల్మోస్ట్ మీకు అయిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం. అంటే ఈసారి మనశంకర వరప్రసాద్ ఉంది, మళ్ళీ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఉంది, అది ఉంది. మళ్ళీ సంక్రాంతి బరిలో 3 సినిమాల్లో నేనే చేశాను. 3 సార్లు మీకు మీరే పోటీ అనుకుంటా ఉన్నారు. పోటీ ఏం లేదు సార్, డిఫరెంట్ కథలు, డిఫరెంట్ డైరెక్టర్స్,
అది అలా చేయడం కూడా మనం ఎప్పుడో చేసిన హార్డ్ వర్క్ ఈరోజు మనం అంతా ప్రతిఫలం అనుభవిస్తున్నాం. ఫోన్‌లో వస్తాయన్నమాట. ఎలా అంటే అన్న సాంగ్ అదిరిపోయింది. ఏ సాంగ్ అనేది కన్‌ఫ్యూజ్ ఇప్పుడు సంక్రాంతికి వచ్చే ఫోన్‌లో ఏ సాంగ్? అవును. బట్ నేను చేసిన ఈ 3 సాంగ్స్ బెస్ట్ సాంగ్స్. అంటే దీంట్లో డ్యూయెట్ రవితేజ గారిది సోలోవా? సర్ప్రైజ్ అవుతారు. ఓకే. సర్ప్రైజ్. ఆ సాంగ్ ఒక సర్ప్రైజ్. ఇంకోటి మన అనగనగా ఒక రాజు దాంట్లో నుంచి అది కూడా ఒక సర్ప్రైజ్ సాంగ్. 3 డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌లు, డిఫరెంట్ ఏజ్ కేటగిరీలు, అవును. డిఫరెంట్ స్టార్‌డమ్‌లు, స్టార్డమ్. డిఫరెంట్ ఫ్యాన్స్. ఓకే. అవును. సూపర్. డిఫరెంట్. బట్ నార్మల్‌గా మాకు డాన్స్ గురించి కొంచెం భావోద్వేగానికి గురైన సందర్భాలు ఎప్పుడంటే మేము డాన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాదు కాబట్టి మీకంటూ కొంచెం అవగాహన ఉంటది. లైక్ 'లారెన్స్ గారి స్టైల్' లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తది. అంటే ఒక డాన్సర్ డాన్స్ అంటే ఇంత వాళ్ళ జీవితంలో డాన్స్ పాత్ర ఇంత ఉంటదా అని. అవును. మీ జీవితంలో డాన్స్ పాత్ర ఏంటి? అంటే బలమైన కారణం ఏదైనా ఉందో ఒక సంకల్పం మీరు డాన్సర్ అవ్వడానికి? అంటే ఏం లేదు. యాక్చువల్‌గా నేను స్టార్ట్ చేసింది చాలా క్యాజువల్‌గా స్టార్ట్ చేశాను. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్. మ్యూజిక్ ఇన్ ద సెన్స్ పాడడం కాదు. ఎక్కువ సాంగ్స్ వినడము అందరికి జనరల్‌గా ఉండేది. దాంట్లో ఏంటంటే పాడడము దాంట్లో నాకు ప్లస్ ఏం జరిగిందంటే ఎక్కువ సాంగ్స్ వినడం ద్వారా టైమింగ్ తెలిసింది. చేంజ్ ఓవర్స్ ఏంటి అసలు అన్న తర్వాత నేను డాన్స్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మా యూనియన్ మెంబర్స్ ప్రెసిడెంట్ వచ్చి ఆ టైంలో మీరు మెంబర్షిప్ తీసుకోండి చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి తీసుకోవడము. నేను స్ట్రగుల్ని కూడా ఎంజాయ్ చేశానండి. అందుకని అది స్ట్రగుల్ అని చెప్పను. కాకపోతే మనం ఒక విషయాన్ని నమ్మి పట్టుకుంటే కనుక అది ఎక్కడ నిలబెడతాడు అనేది ఈరోజు రీజన్. అంటే దాని రిజల్ట్ నేనే. నేను డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా అన్నీ పక్కన పెట్టా. ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్ ఇవన్నీ పక్కన పెట్టి డాన్స్కి వచ్చిన తర్వాత సీరియస్ అయిపోయా చాలా. అంటే మనం ఒక ప్రొఫెషనల్ని సీరియస్గా తీసుకున్నప్పుడు నిజంగా దాన్ని పట్టుకొని కనుక ఉంటే నిస్వార్థంగా 100% దానికి ఇస్తే అది మనల్ని 100% రిజల్ట్ మనకిస్తుంది. నువ్వు ఒకవేళ నాకు ఫ్రెండ్స్ కావాలి, గర్ల్ ఫ్రెండ్స్ కావాలి, ఫ్యామిలీ కావాలి, నేను దీనికో 25% ఇస్తాను, 50% రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. నీకు 25%, 50% వస్తుంది. నువ్వు 25% ఇచ్చి నువ్వు 100% రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా దృష్టిలో నేను అనుకుంది. నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు లేదు నేను 100% డాన్స్కి ఇస్తాను. అది నాకు అంటారు కదా కష్టపడు అంతే, రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దని. నిజంగా నిస్వార్థంగా నేను కష్టపడ్డాను. రిజల్ట్ ఈరోజు చూస్తున్నాను అంతే. అంటే మీరు మీ జర్నీలో నింగికి నిచ్చెన లేదు. అంటే పేషెన్స్ ఉంది మీకు. ఉంది. సీనియర్స్కి అసిస్ట్ చేయడం పేషెన్స్ ఉంది. ఎవరైనా ఏంటంటే ఒక సాంగ్కి 2 సాంగ్స్కి అయిన తర్వాత 3వ సాంగ్ ఇండివిజువల్గా చేసేయాలి, బయటకు వచ్చేయాలి, తపన ఉంటుంది. ఇప్పుడు ఇది జరిగేది చాలా మంది కొరియోగ్రాఫర్స్ నాకు తెలిసి నేను అనుకుంటాను ఫస్ట్ సాంగ్ సక్సెస్ అవుతారు వాళ్ళు, సెకండ్ అవుతారు, సస్టైన్ అవ్వలేకపోతారు. రీజన్ అదే రీజన్. ఎందుకంటే నీకు తెలుసు ఫోన్ చేతిలో ఉంది, ఇది బ్లాక్ అనుకుంటావు, లెన్స్ అనుకుంటావు, షూట్ చేస్తావు, నీకు కాన్ఫిడెన్స్ రావడం తప్పులేదండి. బట్ ఫ్యూచర్లో నువ్వు సస్టైన్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలంటే నువ్వు అసిస్ట్ చేసి ప్రాక్టికల్గా షూటింగ్ స్పాట్లో ఉండి నేర్చుకునేది వేరండి, ప్రాక్టికల్ నాలెడ్జ్. అది మిస్ అవుతున్నారు కాబట్టి అందరూ 1-2 సాంగ్స్ చేసి మళ్ళీ ఇమీడియట్ కొరియోగ్రాఫర్ అయిపోయి మళ్ళీ ఇమీడియట్ తగ్గిపోయి అలా జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్ అన్సక్సెస్ఫుల్గా ఉండడానికి మెయిన్ రీజనే ఇది. మేము ఇప్పుడు తెలుగులో నేను కానీ, శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ గారు కానీ, మిగతా మాస్టర్స్ కానీ అందరము ఒక మాస్టర్ దగ్గర అసిస్ట్ చేసి కొన్ని ఇయర్స్, కొన్ని వందల సాంగ్స్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్ వేరుంటుంది. నేను రిక్వెస్ట్ ఆల్ ద న్యూ కమ్మర్స్, న్యూ కొరియోగ్రాఫర్స్ నిజంగా ఒక మాస్టర్ దగ్గర ఉండి పేషెంట్గా ఉండి వర్క్ నేర్చుకొని అయితే మీకు తిరిగి ఉండదు. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ మీ క్రియేషన్ 2 క్లబ్ అవుతే మీకు ఇంకా సక్సెస్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe